గౌతమి టీవీ మెకానిక్ యూనియన్ కొవ్వూరు మరియు నిడదవోలు డివిజన్ పరిధిలో వరల్డ్ టెలివిజన్ డే వేడుకలు గౌతమి టీవీ మెకానిక్ యూనియన్ కొవ్వూరు మరియు నిడదవోలు డివిజన్ పరిధిలో ఘనంగా జరిగాయి. ముందుగా నిడదవోలులోని అమ్మ వృద్ధాశ్రమం నందు వృద్ధులకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. అలాగే చాగల్లు మండలం చిక్కాల గ్రామంలో వరల్డ్ టెలివిజన్ వేడుకలను పురస్కరించుకొని సభ్యులు కేక్ కట్ చేసి ఒకరికొకరు అందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. కార్తీక మాసం సందర్భంగా సహపంక్తి భోజనాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు పామర్తి సత్యనారాయణ మాట్లాడుతూ వరల్డ్ టెలివిజన్ డే సందర్భంగా టెలివిజన్ సృష్టికర్త జాన్ లోగి జన్మదినాన్ని జరుపుకున్నామని చెప్పారు. ప్రపంచంలోని వింతలు, విశేషాలు, వార్తలు అన్నీ కూడా టెలివిజన్ ద్వారా మనకి ప్రసారం అవుతున్నాయంటే జాన్ లోగి కృషి అని తెలిపారు. మొట్టమొదటిగా 1996లో యునైటెడ్ నేషనల్ వరల్డ్ టెలివిజన్ డే నవంబర్ 21 గుర్తించడం జరిగిందని చెప్పారు. కొంతకాలంగా టెక్నాలజీ అప్డేట్ అవడం, చైనా ప్రోడక్ట్స్ రావడం, కంటికి కనపడినటువంటి కంపెనీలతో టీవీ తయారవడం వలన టెక్నీషియన్లు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. మారుతున్న ప్రభుత్వం టీవీ మెకానిక్ సమస్యలు గుర్తించి ప్రత్యేక ఆర్థిక సహాయాలను అందించాలని కోరారు. సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి టీవీ మెకానిక్స్ ను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. వృత్తి నైపుణ్యత శిక్షణ కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టి టీవీ మెకానిక్లను ప్రోత్సహించాలని, సొంత ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించి పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ సెక్రటరీ రామారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ వెలిగట్ల శ్రీనివాసరావు, కోశాధికారి కిల్లాని గోపాల్, జాయింట్ సెక్రటరీ షేక్ హుస్సేన్, అహ్మద్ అలీ, కోదాటి శ్రీనివాసరావు, ఆనంద్, సతీష్, యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు వరల్డ్ టెలివిజన్ డే ప్రపంచ టీవీ దినోత్సవం సందర్భంగా మరి గౌతమి యూనియన్ నిడదవోలు ఆధ్వర్యంలో ఇక్కడ మరి చాగల్లోని చిక్కల రోడ్లో నందిగం శ్రీహరి గారి తోటలో మరి ఇక్కడ కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. ఉదయం మరి నిడదవోలులో అమ్మ వృద్ధాశ్రమం నందు మరి ఎవరైతే వృద్ధులు ఉన్నారో మరి ఆర్థికంగా ఇబ్బంది పడుతూ వారందరికీ కూడా దుప్పట్లు, ఫ్రూట్స్ పంచిపెట్టుకుని ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని అయితే ఇక్కడ సభ్యులందరితో ఆనందంగా గడపడానికి ఇక్కడ రావడం జరిగింది. ఈ రోజున జానీ లోగి బర్డ్ మొట్టమొదటిగా మరి వరల్డ్ టెలివిజన్ డే రూపకల్పన చేసినటువంటి మరి అతను ఏంటంటే ఒక శూన్యంలో మరి ఒక వెలుతుని ప్రవహించడం ద్వారా కదిలే బొమ్మల్ని ఎటువంటి ఎలా చిత్రీకరించవచ్చో దాని ద్వారా ఒక చిన్న వయసులోనే జానీ లోగి బర్డ్ అనే ఒక సైంటిస్ట్ మరి ఆ ప్రయోగాలన్నీ చేసి ఆ రోజున దానికి ఒక టెలివిజన్ తయారవడానికి ఒక రూపకల్పన చేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా మరి ఒకప్పుడు మరి ఉన్న వాళ్ళ ఇంట్లోనే ధనికగా ఉన్నటువంటి ధనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లోనే మరి టెలివిజన్ అనేది ఉండడం జరిగింది. రాను రాను మరి టెక్నాలజీ పెరగడం వల్ల రాను రాను ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక వినోద సాధనంగా మరి టెలివిజన్ అనేది రావడం జరిగింది. దాని దృష్టిలో ఉంచుకుని ఐక్యరాజ్య సమితి యునైటెడ్ స్టేట్ 1996లో మరి దీనికి ఒక ప్రత్యేక దినంగా గుర్తించడం జరిగింది. అప్పటి నుంచి 1996 నవంబర్ 21న మరి వరల్డ్ టెలివిజన్ డే గుర్తించడం జరిగింది. మరి అప్పటి నుంచి కూడా మరి ఈ టెలివిజన్ వృత్తిలో ఎవరైతే మరి జీవనం సాగిస్తున్నారో మరి వాళ్ళందరూ కూడా ఈ రోజున మరి ఒక పండగ రోజున కింద మేము జరుపుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ మా గౌతమి యూనియన్ ఆధ్వర్యంలో ఈ రోజున ఒక పండగ వాతావరణం కింద మేము టెలివిజన్ డే కింద జరుపుకుంటున్నాం. ఎందుకంటే మరి ప్రపంచంలో వింతలు, విశేషాలు, వినోదాలు మరి ఏదైనా సరే మనం ఇవాళ మన టీవీలో చూస్తున్నామంటే దానికి కారణం టెలివిజన్. ఇవాళ టెలివిజన్ ఉండబట్టే మనం ఎక్కడో ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మన వార్తల రూపంలో మన టీవీలో చూస్తున్నాం. మరి అలాంటి టెలివిజన్ రిపేర్ చేసేటువంటి టెక్నీషియన్ పరిస్థితి ఈ రోజున అగమ్య గోచరంగా ఉంది. ఎందుకంటే గతంలో మరి ఒక రేడియో కాడి నుంచి చూసుకున్నట్లయితే ఈ రోజున 4K QLED వరకు కూడా టెక్నాలజీ రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కడం, చైనా ప్రొడక్ట్స్ రావడం, టెక్నాలజీ బాగా అప్డేట్ అవడం వల్ల మరి టీవీ మెకానికల్ అనేది మరి వాళ్ళు అప్డేట్ అవ్వలేక మరి రోజు రోజుకి కొత్త డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అనేది రావడం వల్ల, సాఫ్ట్వేర్ రంగం బాగా అభివృద్ధి చెందడం వల్ల, యూజ్ అండ్ త్రో సెటిల్ రావడం వల్ల మరి ఎవరైతే ఈ రంగం నమ్ముకుని ఉన్న వాళ్ళు అంటే మరి చాలా దుర్భర పరిస్థితులు అనేది ఏర్పడడం జరుగుతుంది. మరి గతంలో మరి ఒక ఉన్నతంగా బతికేటువంటి టీవీ మెకానిక్ ఎవరైతే ఉన్నారో ఈ రోజున చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు. గత కొంతకాలంగా మరి టెక్నాలజీ బాగా అప్డేట్ అవ్వడం వల్ల మరి చాలా మంది కూడా కంటి సూక్ష్మ దృష్టితో చూడాలి కాబట్టి LED టీవీలు అన్నీ కూడాను అంటే కంటికి కనపడినటువంటి కాంపోనెంట్స్ తో తయారవడం వల్ల మరి ఎవరైతే చాలా మంది మధ్య వయసులో ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి కంటి చూపు కూడా బాగా తగ్గి మరి అవి కూడా